హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. ఒక మనిషి ఒక అనాథగా ఉండి ఎంత స్థాయి వరకు వెళ్ళగలడు అంటే, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక శరణాలయంలో పెరిగి చదువుకొని అలా ఒక స్థాయి వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి, అది శరణాలయంలో ఉండి వాళ్ళు స్కూల్కి పంపించినట్లయితే చదువుకొని అంతవరకు వెళ్ళగలడని మనం అనుకున్నాం. కానీ అసలు శరణాలయం అంటూ ఏమీ లేకుండా ఒక అనాథ బాలుడు తనని తాను పోషించుకుంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అతని పేరు కలికో పుల్. అరుణాచల్ ప్రదేశ్లో ఒక చిన్న తెగకు చెందిన వ్యక్తి అన్నమాట. పుట్టగానే తల్లి చనిపోతుంది. తర్వాత 6 ఏళ్ళప్పుడు తండ్రి చనిపోతాడు. 6 ఏళ్ల పసిపిల్లవాడికి తండ్రి చనిపోతాడు. అప్పుడేంటి, కంప్లీట్గా అనాథ అయ్యాడు. అతన్ని ఇంకే ప్రభుత్వ సంస్థలో కూడా ఏమీ చేర్చలేదు. వాళ్ళ అత్త తీసుకెళ్ళింది. అత్త ఎందుకు తీసుకెళ్ళింది? అతన్ని ఏదో ఉద్ధరించాలని చెప్పి తీసుకెళ్ళలేదు. సరే, ఇంకా అత్త కాబట్టి, తల్లిదండ్రులు లేరు కాబట్టి తీసుకెళ్ళి అతన్ని అంత చిన్నప్పటి నుంచి అడవికి కట్టెలు కొట్టే పనికి పంపించేది. అక్కడ కట్టెలు కొట్టి తీసుకురావడం, ఆమె పెట్టింది ఏదో ఇంత తినడము అతని రోజు దైనందిన చర్య. లేకపోతే అతని నుంచి చిత్కారాలు, దెబ్బలు పడేవి. అయితే అతనికి ఎప్పుడూ చదువుకోవాలని మాత్రం ఉండేది. అంటే మిగతా అత్త పిల్లలు చదువుకుంటూ ఉండేవాళ్ళేమో, వాళ్ళలాగా నేను చదువుకోవాలని చెప్పేసి మాత్రం అతనికి ఉండేదంట. కానీ ఆ బడి అన్న ముఖాన్ని 11 ఏళ్ల వరకు చూడలేకపోయాడు. 11 ఏళ్ల వరకు బడికి వెళ్ళలేదు. అయితే ఈ కట్టెలు కొట్టే క్రమంలో పక్క ఊళ్ళో ఈ వడ్రంగం పని మీద ఒక ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయకుడుగా ఉండి అక్కడ నేర్చుకుంటూ వాళ్ళు ఇచ్చే 1.5 రూపాయి తీసుకొచ్చి అత్తకిచ్చేవాడు అన్నమాట. అలాగే ఆ డబ్బుతో నేను బడికి వెళ్తాను అని చెప్పేసి ఆవిడని ఎలా ఒప్పించాడో, లేకపోతే అప్పటి నుంచి అత్తతో ఇంకా అత్త దగ్గర నుంచి బయటకు వచ్చేసి బడికి వెళ్ళడము, అక్కడే ఎక్కడో ట్రైనింగ్ సెంటర్ దగ్గరే పడుకోవడము అట్లా అలవాటు చేసుకున్నట్టున్నాడు. 11 ఏళ్ళకి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఆ డబ్బులు అక్కడ కట్టుకొని ఎలాగోలా గడుపుకుంటూ పగలంతా పని చేసుకుంటూ అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత స్కూల్లో కొంచెం చురుకుగానే ఉండేవాడు. చిన్న స్కూల్ అది. ఆ స్కూల్కి డిప్యూటీ కమిషనరు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు ఇతను కొంచెం పెద్దవాడు, మాట్లాడగలిగినవాడు కదా అని ఇతన్ని మాట్లాడమని చెప్పారు స్కూల్ టీచర్లు. మాట్లాడమని చెప్తే స్కూల్ ఎలా ఉంది ఏంటి అంటే ఏదో ఒకటి చెప్పి లాస్ట్కి ఒక ప్రార్థనా గీతం పాడతాడు. చాలా అద్భుతంగా పాడతాడు ఆ ప్రార్థనా గీతం. అరే, ఈ పిల్లాడు ఏంటి ఇంత బాగా పాడుతున్నాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆ కమిషనర్ గారు కనుక్కున్నారనమాట. కనుక్కుంటే ఎవరు లేని అనాథని, అక్కడ వడ్రంగి పని చేస్తున్నాడని, ఆ వడ్రంగి పనిలో అందులో మెలకులన్నీ నేర్చుకుంటూ ఉన్నాడని, అక్కడ వచ్చిన డబ్బు ఇక్కడ ఫీజు కడుతున్నాడని చెప్పారు. అప్పుడు ఆయన, ఇంత మంచి పిల్లవాడు ఇక్కడ ఉండడం, దయామయులు ఉంటారు కదా, ఇక్కడ ఉండటం ఏంటి అని వేరే స్కూల్లో 6వ తరగతిలో నేరుగా జాయిన్ చేయించారు. అక్కడి నుంచి అతను స్టడీ అక్కడ కొనసాగిస్తున్నాడు. ఎలా, ఇక్కడ వడ్రంగి పని చేస్తూ అక్కడ బోళ్ళన్ని కళాకృతులు నేర్చుకున్నాడు. అది మంచి మంచాలు తయారు చేయడము, అడవికెళ్ళి కట్టెలు తేవడము, వాటితో వడ్రంగి పని చేయడము, మంచాలు తయారు చేయడము, కుర్చీలు తయారు, అలా మంచివి నేర్చుకున్నాడు. అందరికీ నేర్పిస్తున్నాడు కూడా. అది పనిని విస్మరించలేదు, ఇటు చదువుని విస్మరించలేదు. ఇంగ్లీషు, హిందీ వచ్చి ఉండాలని, అతనికి అస్సామీ తప్పితే ఏమీ రాదు పుల్కి. ఇంగ్లీషు, హిందీ నేర్చుకుంటే ఏదైనా మాట్లాడవచ్చు. ఆ కమిషనర్ గారిని చూసినప్పటి నుంచి అతనికి అనిపిస్తూ ఉండేది, అది నేర్పించండి చాలు అంటుండేవాడు అనమాట. అలాగే ఒకవైపు కష్టపడుతూనే ఉన్నాడు, ఒకవైపు చదువుతూనే ఉన్నాడు. ఆ నిద్ర సరిపోక, ఈ డబ్బులు సరిపోక నైట్ వాచ్మెన్ ఉద్యోగం కూడా చేస్తుండేవాడు అనమాట. నిద్ర సరిపోకపోవడంతో కడుపులో అల్సర్లు మొదలైనవి. చికిత్స చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి, చేతిలో పైసా లేదు.
మళ్ళీ బంధువుల దగ్గరికి వెళ్ళి పాపం అడిగాడు. ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు. 1-2 రూపాయలు చేతిలో పెట్టి పొమ్మన్నారు. ఇంకేం చేస్తాము, ఇంకా ఈ బతికే దుర్భరం, ఈ కడుపులో నొప్పితో దీంతో నేను బ్రతకలేను అని చెప్పి అక్కడ దగ్గరలో ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో చనిపోదామని అక్కడ నిలబడతాడు. చుట్టూ జనాలు ఉండడంతో ఒక 45-1 అవర్ అక్కడే నిలబడి ఆలోచించుకొని ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అతనికి మెరుపులాగా ఒక ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే ఒక డిప్యూటీ కమిషనర్ ఈయనని 6th క్లాస్లో జాయిన్ చేశారో అతని దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి వివరించి నేను ఇలా చికిత్స చేయించుకోవాలి, నాకు డబ్బులు కావాలి అని అడుగుతాడు. అడిగితే పాపం ఆయన దయదలిచి 500 రూపాయలు ఇస్తాడు. దాంతో చికిత్స చేయించుకుంటాడు. మళ్ళీ ఆరోగ్యం కుదుట పడుతుంది. అప్పుడు 10th క్లాస్ పాస్ అవుతాడు. ఇలా బాధపడుతూనే, ఇలా కష్టపడుతూనే, ఇలా తనని తాను పోషించుకుంటేనే 10th క్లాస్ పాస్ అవుతాడు. ఇక్కడ చూడండి, ఎవరి ప్రమేయం లేదు. ఏ అనాథాశ్రమము, ఎవరో చదివించడము అట్లా ఏమీ లేదు. తనకు తాను పోషించుకుంటూ, తన తిండి తను తింటూ, ఇటు ఖర్చులు పెట్టుకుంటూ, ఫీజులు కట్టుకుంటూ చదువుకుంటున్నాడు. చదువుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏమైంది, మళ్ళీ బ్రతుకు ఖర్చులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది. ఏం చేయాలని ఆలోచించినట్లయితే ఒక ఇంజనీర్ గారికి తన ఇంటి చుట్టూ ఫెన్సింగ్ కావాలని చెప్పేసి అడిగారట. తనే ఒక్కడే అడవికి వెళ్ళి ఆ కట్టెలన్నీ, వెదురు బొంగులన్నీ, కట్టెలన్నీ అవన్నీ కొట్టుకొని వచ్చి తను ఒక్కడే కష్టపడి 2-3 రోజులు కష్టపడి ఒక ఫెన్సింగ్ కట్టాడు. కట్టేసరికి అబ్బురపడిపోయి ఆయన ఇతనికి 500 రూపాయలు ఇచ్చాడు. అదే అతని మొదటి సంపాదన. అంటే ఒక కాంట్రాక్టర్గా అప్పటిదాకా చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నాడు కదా, కళాకృతులన్నీ తయారు చేసే ఆ వడ్రంగి మిల్లులో పనులు చేయడం, నైట్ వాచ్ పనులు చేయడం, అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే కార్యాలయము, అక్కడ రోజు పొద్దున్నే జెండా ఎగరేయాలట. ఆ జెండాను చూసినప్పుడల్లా చాలా ఉత్తేజపడేవాడంట. లేచిన తర్వాత నైట్ వాచ్మెన్గా ఉండి పొద్దున్నే ఆ జెండా ఎగరేసి అతని డ్యూటీ అప్పటికైపోతుంది. రోజు ఆ పని చేసేవాడనమాట. ఆ జెండాను చూసినప్పుడల్లా తనకి దేశభక్తి పొంగి పొరలేదనమాట. అట్లా జీవితం సాగుతూ ఉంది. ఇలా చిన్న కాంట్రాక్టర్గా అవతారం ఎత్తాడు. చిన్న చిన్న గుడిసెలు నిర్మించడము, అడిగిన వాళ్ళకన్నీ ఇలా చేసి పెడుతున్నాడు. అతని పనితనము, అతని సిన్సియారిటీ, అతనిలో ఉన్న నైపుణ్యం అందరికీ నచ్చాయి. అందరూ కాంట్రాక్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఈ లోపల ఇలా చిన్న కాంట్రాక్ట్స్ అవి చేస్తూనే ఇటు డిగ్రీ పూర్తి చేశాడు. చదువుని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. డిగ్రీ చదువుతూనే కాంట్రాక్టులు చేస్తున్నాడు. చాలా చిన్నవాడు పిల్లోడు అప్పటికి. అయినా కూడా 2 చేస్తూనే ఉన్నాడు. డిగ్రీ అంటే ఎంత అవుతుంది, 22-21 అంతే ఉంటాయి కదా. అప్పటికే అతను ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్న తర్వాత ఇక మెల్లగా ఇతను గురించి అందరికీ తెలియడం మొదలైంది. ఈ వచ్చిన డబ్బులు తను కొంచెం ఉంచుకోగా అతనికి ఫస్ట్ నుంచి దేని మీద ఉంది, రోగుల మీద అతని బాధ అంతా, అనాథల మీద, రోగుల మీద. ఎందుకంటే వాళ్ళకేమీ తను భరించాడు కదా. తనకి జబ్బు చేసినప్పుడు తను ఎంత కష్టపడాడు, చచ్చిపోవాలనుకున్నాడు, అదంతా తను భరించాడు. కాబట్టి రోగులకి సేవ చేయడం తన పరమావధి అని చెప్పేసి తను నిర్ణయించుకున్నాడు. అలా వచ్చిన డబ్బులో చాలా మటుకు ఈ రోగులకి సేవ చేస్తూ ఉండేవాడు. క్రమంగా చేస్తున్న ఈ పనులన్నీ గవర్నమెంట్కి కూడా తెలిసి గవర్నమెంట్ కాంట్రాక్టులు కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఎలాంటి టెండర్లు అవి ఏమీ పిలవకుండానే అన్ని అతను చాలా సిన్సియర్గా చేస్తాడు, చాలా బాగా చేస్తాడని అన్ని చోట్లకి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోతే ఇంకా అక్కడ ప్రభుత్వ కాంట్రాక్టర్గా కూడా ఎదగటం స్టార్ట్ చేశాడు. రోడ్లు వేయటం ఏంటి, భవనాలు కట్టడం ఏంటి, అలా ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ డబ్బు అంతా ఈ ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాడు. తన కోసం తనే మిగుల్చుకోలేదు. స్టార్ట్ చేసినప్పుడు ప్రజల్లో తిరుగుతూ, ప్రజల్లో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిని వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారో తప్పకుండా వాళ్ళ పార్టీలో ఉండాలని చెప్పేసి అతని పలుకుబడి ఉపయోగించుకోవాలని చెప్పేసి భావిస్తారు కదా. అలాగే కాంగ్రెస్ పార్టీ అతన్ని తన పార్టీలో చేరమని ఆహ్వానించిన తర్వాత ఆలోచించి అప్పటికి అతను లా చదువుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం అది చేసి
ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యాడు. అప్పటికి అతని వయసు చాలా 23, 24 అంతే. అంత వయసులోనే ఎమ్మెల్యేగా అయ్యాడు. ఇంత మెజారిటీతో గెలిచిన పుల్ని కాంగ్రెస్ పార్టీ మంత్రిగా కూడా చేసింది. చూసారా అతని ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలయ్యింది. ఒక వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటూ ముందుకెళ్ళాడు, అంతకన్నా ఏం చేయలేదు. కష్టం చేసుకుంటూ వెళ్ళాడు. ఆ కష్టంలో కర్తవ్యాన్ని ఎప్పుడూ విస్మరించలేదు, చదువుని ఏనాడు నెగ్లెక్ట్ చేయలేదు. ఒకవైపు చదువుకుంటూనే, ఇంకోవైపు కష్టపడుతూనే, ఇంకోవైపు సమాజం కోసం కూడా తన సంపాదనని తన కష్టాన్ని వినియోగిస్తూ వస్తున్నాడు. ఈ మూడు కలిసి పుల్ని ఒక ఉన్నత వ్యక్తిగా నిలబెట్టాయి. అద్భుతంగా ఉంది కదా అసలు. ఎవ్వరూ లేరు వెనక. ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారు, ఆయన ఇచ్చిన 500 ఉన్నాయి, ఆయన 6వ తరగతిలో జాయిన్ చేయడం ఒకటే ఉంది. ఆ తర్వాత ఆ కమిషనర్ గారికి ఈ పుల్ మళ్ళీ ఈ మెడికల్ ఫెసిలిటీకి గవర్నమెంట్ కొంత ఇస్తుంది కదా, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఈ మెడికోవర్ ఫెసిలిటీకి అప్లై చేసుకుని అందులో వచ్చిన డబ్బు ఆ డిప్యూటీ కమిషనర్ గారికి వాపస్ ఇచ్చేసాడంట కూడా. ఏమీ లేదు, అతని వెనక ఇంకెవ్వరూ లేరు. తనకు తానుగా తీర్చిదిద్దుకునే వ్యక్తిత్వం పుల్ది. తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఏ ముఖ్యమంత్రి నిధిలో నుంచి మెడికోవర్కి డబ్బులు తీసుకుని తను ఆ మెడికల్ బిల్లుకి తీసుకుని దాన్ని తిరిగి డిప్యూటీ కమిషనర్కి పే చేశారో ఆ మంత్రి గారు పుల్ పెళ్ళికి వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వ కార్యాలయంలో వాచ్మెన్గా పనిచేసి జెండా ఎగరేశారో ఆ ముఖ్యమంత్రి కొలువులో తన మంత్రిగా ఉన్నాడు. ఎంత అద్భుతం అండి. అతి చిన్న వయసులో కేవలం శ్రమని నమ్ముకోవటము, తనని తాను నమ్ముకోవడము, ఉన్నతంగా సాగటం మూలంగానే ఇదంతా సాధ్యపడింది. అంటే రాజకీయాలంటే కొన్ని కోట్లు ఉండాలి, లేకపోతే కొన్ని కుట్రలు చేయాలి, ఇవేవీ లేకుండా ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం పుల్ని అంతవరకు తీసుకెళ్ళింది. తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చింది. అప్పుడు కూడా తను ఏ విధమైన ఆటంకాలు లేకుండా తన ప్రజాహితమైన చర్యలు చేపడుతూనే ఉన్నాడు, వాళ్ళందరికీ సేవ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే రాష్ట్రపతి పాలన ముగిసిందో వెంటనే అందరు ఎమ్మెల్యేల సహకారంతో పుల్ ముఖ్యమంత్రి అయ్యాడు. అరుణాచల్ ప్రదేశ్కి 9వ ముఖ్యమంత్రి. ఎంత అద్భుతం అనిపించట్లేదా? అంటే ఒక ఛాయ్ వాలా మన ప్రధాని అయ్యాడు అని అనుకుంటున్నాం కదా. ఛాయ్ వాలాకి వెనక తల్లిదండ్రులు ఉన్నారు, ఒక పార్టీ ఉంది, పార్టీలో చేరాడు, అంచెలంచెలుగా ఆయన వెతుకుతూ వచ్చారు మోడీ గారు. కానీ దానికి తగ్గ శ్రమే కదా ఇది కూడా. ఇక్కడ ఒక్కడే పోరాడాడు, ఒక్కడే తనకు తానుగా ఒక్కడే పోరాడి తన జీవితాన్ని అంత శిఖరాన నిలబెట్టుకున్నాడు. ఇప్పటికీ తన 5 కొడుకులకి ఏం చెప్తాడు అంటే, నేను ఒక కాంట్రాక్టర్ని మాత్రమే, నేను ఒక అనాథని మాత్రమే, నన్ను అలాగే చూడండి అని వాళ్ళని అనాథ శరణాలయాలకి వాళ్ళకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిస్తూ ఉంటాడంట. నేను ముఖ్యమంత్రిని కాదు, మీరు ముఖ్యమంత్రి కొడుకులు కాదు, మీరు ఒక కాంట్రాక్టర్ కొడుకులు, మీరు ఇక్కడి నుంచి మీరు నేర్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళకంతా చెప్తూ ఉంటాడంట. అతని జర్నీ ఎంత ఇప్పటికీ పుల్ ఆయన ఇంటి నిండా ఆయన పెద్ద నివాసమే కట్టుకొని ఉంటాడు ఇప్పటికీ, అంత కాంట్రాక్టర్ కాబట్టి. తన ఇంటి నిండా కూడా రోగులు వైద్యులు ఉంటారంట. తన ఇంటిని ఒక హాస్పిటల్ కింద మార్చేశారు. ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా వచ్చి పుల్ ఇంటి తలుపు కొట్టచ్చు, వెంటనే వాళ్ళకి వైద్యం అందుతుంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, తనకు ఒకసారి అల్సర్ వచ్చి చనిపోవాలి అని అనుకున్న వ్యక్తిని ఒక మనిషి 500 రూపాయలు ఇచ్చి బ్రతికిచ్చాడు కదా. ఆ జీవితం ఎంత విలువైంది అయ్యింది. ఆ రోజు అతను చనిపోయి అయినట్టయితే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు కాదు కదా. అంటే ఒక 500 రూపాయలతో ఒక వ్యాధిని తగ్గించి ఒక మనిషిని బ్రతికించినందుకు అంత అమూల్యమైన జీవితం ఒక ముఖ్యమంత్రిగా ఎదిగింది. అది ఆయన మర్చిపోలేదు. ఇప్పటికీ కూడా ఆయన ఇంటి చుట్టూ రోగులు ఉంటుంటారు, తిరుగుతూ ఉంటారు, వైద్యులు ఉంటుంటారు,
వాళ్ళందరికీ కావాల్సిన చికిత్సలన్నీ అందుతూ ఉంటాయి. అది ప్రభుత్వ గ్రాంట్స్ నుంచి కానీ, లేకపోతే తను చేస్తున్నాడు కదా, తను ఇంకేమీ ఇవన్నీ చేసి సంపాదించే ఉంటాడు కదా, వాటన్నిటి నుంచి కానీ, తన సంస్థలు ఉన్నాయి, ఇంకా కాంట్రాక్ట్ సంస్థలన్నీ కంపెనీలు ఉన్నాయి కదా, వాటి నుంచి కానీ వాళ్ళందరికీ చికిత్సకి డబ్బులు అందుతూనే ఉంటాయి. వాళ్ళందరూ కూడా చికిత్స తీసుకుంటూ ఉంటారు. ఇంకా అలాంటి ముఖ్యమంత్రి ఎవరికి అవసరం ఉండడు చెప్పండి? ఆ ప్రజలు ఎప్పుడూ ఆయనకి దేవుడని దండం పెడతారు కదా. మనిషికి ప్రాణం పోయడం కన్నా మిన్న ఏముంటుంది? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడము, రోగం వచ్చిన వాడికి నయం చేయించడం దేవుడే కదా చేయగలడు. అది ఫుల్ జీవితం. ఒక మనిషి తను అనుకుంటే, ఉన్నతంగా అనుకుని కష్టపడితే ఎంత స్థాయికి వెళ్ళగలడు అన్నది ఫుల్ జీవితం మనకి నిరూపించింది. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే వెనక ఏ ఒక్కటి సపోర్ట్ లేకుండా తనకు తానే సపోర్ట్ చేసుకుంటూ, తనకు తానే ముందుకు తీసుకెళ్తూ ఎదగటం అనేది, ఒక అనాథగా ఉన్న అబ్బాయి ముఖ్యమంత్రి దాకా వెళ్ళడము, ప్రజల్లో అంత పేరు తెచ్చుకోవడం, అంత సేవ చేయడం చాలా గొప్పగా అనిపించింది. ఇదే కదా మనిషి జీవితానికి ఒక నిదర్శనం. మీరేమంటారు? ఫుల్ జీవితం మనకి ఏం పాఠాలు నేర్పిస్తుంది? మీకు నచ్చిందా లేదా? ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.